హలో యూట్యూబ్ మిత్రులారా, మీరందరూ ఎలా ఉన్నారు? మీరందరూ బాగున్నారని అనుకుంటున్నాను. నేను కూడా చాలా అంటే చాలా బాగున్నాను. మీరందరూ మన వీడియోస్ చూస్తున్నందుకు నాకు చాలా అంటే చాలా సంతోషంగా ఉంది. కానీ బాధాకరమైన విషయం ఏమిటి అంటే మీరందరూ వీడియోస్ చూస్తున్నారు కానీ ఎవరు లైక్ చేయట్లేదు. దయచేసి ఈ వీడియోకు ఒక లైక్ చేసి మీ అభిప్రాయాన్ని కమెంట్ల ద్వారా తెలియజేయండి. ఇక ఏమాత్రం ఆలస్యం లేకుండా వెళ్ళిపోదాం మన ఇవాల్టి దెయ్యాల కొంపలోనికి. గోదావరి తీరాన ఉన్న ఒక చిన్న పల్లెలో రాత్రి వేళ ఎవ్వరూ బయటికి రావడానికి సాహసించరు. ఎందుకంటే ఆ ఊరిని శతాబ్దాలుగా వణికిస్తున్న రక్త పిశాచిని అక్కడ సంచరిస్తుందని అందరూ నమ్ముతారు. పాతబడ్డ చెట్ల నీడల్లో ఆమె భయానక కేకలు వినబడతాయి. కుక్కలు వణికిపోతూ రాత్రంతా మరుగుతాయి. పొలాల అంచుల దగ్గర ఎర్రని వెలుగులు మెరుస్తూ ఉంటాయి. వాటిని చూసిన వారు మరుసటి రోజు రక్తం లేకుండా శవాలుగా కనిపిస్తారు. పిల్లలు భయంతో తల్లుల ఒడిలో దాక్కుంటారు. పెద్దలు రాత్రిపూట గుమ్మం తాళం వేసుకుని దీపం వెలిగించి కూర్చుంటారు. ఎవరు ఆ భయానక దారిని ఎంచుకోరు. ఆ పిశాచిని అసలు రూపం ఒకప్పుడు ఊర్లో నివసించిన మల్లమ్మ అనే యువతి. అందంగా అమాయకంగా ఉండే ఆమెను కొంతమంది దుర్మార్గులు దారుణంగా హత్య చేశారు. ఆమె శవాన్ని ఊరి చివరున్న పెద్ద చెట్టు కింద పాతిపెట్టారు. కానీ ఆమె రక్తం మట్టిలో కలిసినప్పుడు ఆత్మ శాంతించలేదు. రాత్రి వేళ ఆ చెట్టు వేళ్ల నుండి ఎర్రటి వెలుగు చిమ్ముతుండేది. అక్కడి నుంచి మల్లమ్మ ఆత్మ రక్త పిశాచిగా మలచబడింది. అప్పటి నుంచి ప్రతి పౌర్ణమి రాత్రి ఆమె కొత్త బలులను వెతుక్కుంటూ ఉంటుంది. ఒకసారి కొందరు యువకులు ధైర్యం చేసి ఆ చెట్టు దగ్గరికి వెళ్ళారు. వారు మద్యంతో మత్తుగా ఉండి ఆమె గాథను కేవలం ఊహాగాథగా తేల్చేశారు. కానీ ఆ రాత్రి ఆకాశంలో మబ్బులు కమ్ముకొని ఒక్కసారిగా వింత చలి వాతావరణం వ్యాపించింది. అకస్మాత్తుగా మబ్బుల మధ్య నుంచి పొడవాటి జుట్టుతో ఎర్రటి కళ్ళతో రక్తపు మరకలు తడిసిన బట్టలతో రక్త పిశాచిని ప్రత్యక్షమైంది. ఆమె రోమాలు నిక్కబొడుచుకునేలా గట్టిగా కేక వేసింది. యువకులందరూ భయంతో కాళ్ళు కదపలేక వణికిపోయారు. ఆమె ఒక్కొక్కరిని పట్టుకుని రక్తం పీల్చడం మొదలుపెట్టింది. ఆ అరుపులు వినగానే మిగతా వారు పరుగులు తీశారు. కానీ ఎంత పరిగెత్తినా ఆ రక్త పిశాచిని వారి వెనకే కనిపించింది. గాలి లోపల భయంకరమైన వాసన వ్యాపించింది. చివరికి వారి ముగ్గురు ప్రాణాలు కోల్పోయారు. మిగిలిన వారు ఊరికి చేరేసరికి సగం మూర్ఛపోయి సగం పిచ్చవాళ్ళలాగా మారిపోయారు. ఈ సంఘటన ఊరంతా వణికించింది. పెద్దలు వేద పండితులను పిలిపించి హోమాలు చేయించారు. తులసిమాలలో నల్లమెర్చి పసుపు వంటి పూజా సామాగ్రిని ఉపయోగించి ఆ చెట్టు వద్ద యాగం చేశారు. కానీ పిశాచిని అగ్నిలోంచే బయటికి వచ్చి పండితుడినే బలి తీసుకుంది. రక్తపు చిమ్మురులు పూజా స్థలమంతా తడిపేశాయి. ఊరంతా ఆ దృశ్యం చూసి గుండెలో గగ్గరు పొడిచాయి. ఎవరూ మళ్ళీ ఆమెను ఎదుర్కోవడానికి ధైర్యం చేయలేదు. రాత్రి వేళలో ఊరిలో ఒక వింత మౌనం నెలకొంది. కుక్కలు మరుగుతున్నాయి. ఆ శబ్దం కూడా భయాన్ని పెంచేది. గాలిలో ఎప్పుడూ ఒక తడి వాసన రక్తపు వాసనలా వ్యాపించేది. తల్లులు పిల్లల నోళ్లు మూసి పడుకోబెట్టేవారు. యువకులు సాయంత్రం మొదలయ్యాక బయట తిరగకుండా ఇంట్లోనే దాక్కునేవారు. ఆ ఊరు ఒక బంధనంలో బతుకుతున్నట్లుండేది. ఒకరోజు గ్రామానికి ఒక యాత్రికుడు వచ్చాడు. అతను తంత్రశాస్త్రంలో నిపుణుడని చెప్పుకున్నాడు. ప్రజలు అతనికి రక్త పిశాచిని గాథ చెప్పారు. అతను ధైర్యంగా నేను ఆమె ఆత్మను బంధిస్తాను అన్నాడు. ఊరంతా ఆశతో గమనించింది. రాత్రిపూట అతను చెట్టు కిందకు వెళ్ళి మంత్రాలు జపించడం మొదలుపెట్టాడు. ఆ సమయంలోనే ఆ పిశాచిని ప్రత్యక్షమై అతని మీద గర్జించింది. ఆమె ఎర్రటి కళ్ళు కత్తిలా మెరిసి అతని రక్తం వైపు దాహంతో సాగింది. కానీ యాత్రికుడు తంత్ర మంత్రాలతో రక్షణ చక్రం గీశాడు. కొద్దిసేపు ఆమె చక్రం దాటలేక విలవిల్లాడింది. ఊరివారు ఆశతో చూశారు. కానీ చివరికి పిశాచిని తన శక్తితో ఆ చక్రాన్ని పగలగొట్టింది.
యాత్రికుడు కేకలు వేస్తూ అక్కడికక్కడే రక్తహీనంగా కూలిపోయాడు. ఆ సంఘటనతో ఊరివారు నిరాశలో మునిగిపోయారు. ఎవ్వరూ ఆమెను ఓడించలేరని అనుకున్నారు. పిశాచిని మరింత ఉగ్రరూపం దాల్చి పశువుల రక్తం తాగడం మొదలుపెట్టింది. రైతులు ఉదయం లేస్తే గేదెలు రక్తహీనంగా కూలిపోయి కనిపించేవి. పంటలు ఎండిపోవడం మొదలైంది. ప్రజలు ఆకలితో విలవిల్లాడడం మొదలుపెట్టారు. పెద్దలు మళ్ళీ ఆ యువతిని చంపిన వారసులను వెతకాలని నిర్ణయించారు. చాలా చోట్ల వెతికాక ఒక దుర్మార్గుడి మానవుడు వేరే ఊర్లో బతికే ఉన్నాడని తెలిసింది. అతన్ని గ్రామానికి తీసుకొచ్చి చెట్టు కింద వదిలేశారు. పిశాచిని ప్రత్యక్షమై అతని రక్తాన్ని తాగేసింది. ఆ సమయంలో ఆకాశంలో మేఘాలు గర్జించి చెట్టు వేర్లు ఎర్రగా మెరిశాయి. ఆత్మ కొంతసేపు కేకలు వేసి మాయమైపోయింది. ఊరి ప్రజలంతా ఊపిరి పీల్చుకున్నారు. కానీ అది కేవలం తాత్కాలికం మాత్రమే. పౌర్ణమి రాత్రి వచ్చేసరికి పిశాచిని మళ్ళీ ప్రత్యక్షమైంది. ఈసారి మరింత దారుణంగా, మరింత రక్తపిపాసిగా. చిన్నపిల్లల కేకలు వినిపించగానే ఊరివారు భయంతో మళ్ళీ ఇళ్లల్లో దాక్కున్నారు. ఆ రాత్రి 5 ప్రాణాలు బలయ్యాయి. ఇక గ్రామం మొత్తానికి నాశనం తప్పదని అందరూ అనుకున్నారు. కొందరు తమ ఇళ్లను వదిలి వేరే చోటకు వలస వెళ్ళారు. కానీ వెళ్ళలేని పేదవారు ప్రతి రాత్రి భయంతో వణికిపోతూ జీవించసాగారు. రక్తపిశాచిని కేకలు రాత్రంతా ప్రతిధ్వనిస్తూ ఉండేవి. ఆ శబ్దం విన్నవారు వణికిపోకుండా ఉండేవారు కాదు. ఒకసారి ఊరి గుడిలో అఖండ దీపం వెలిగించారు. ఆ దీపం వెలుగులో పిశాచిని దగ్గరికి రాలేకపోయింది. ప్రజలు కొంత ఆశతో ఆ దీపాన్ని కాపాడారు. కానీ ఒక రాత్రి గాలి బలంగా వీచి దీపం మారిపోయింది. వెంటనే పిశాచిని ఊరంతా దూసుకొచ్చి రక్తం వర్షంలా మారింది. ఇల్లు రక్తపు మరకలతో నిండిపోయాయి. పిల్లల కేకలు, మహిళల గోల, పురుషుల అరుపులు ఒక భయంకర నరక స్వరూపాన్ని సృష్టించాయి. చివరికి ఆ ఊరు ఖాళీ అయిపోయింది. మిగిలింది కేవలం రక్తపు వాసనే. పిశాచిని ఇప్పటికీ ఆ పాత చెట్టు కింద సంచరిస్తుందని చెప్పుకుంటారు. రాత్రి వేళ అక్కడికి వెళ్ళేవారు తిరిగి రారని కథలు ఉన్నాయి. ఆ ఊరి పేరు కాలగర్భంలో మాయమైంది. కానీ రక్తపిశాచిని కథ మాత్రం ఇప్పటికీ వినిపిస్తూనే ఉంది. ప్రతి కొత్త తరం ఆమె భయానక గాథ విని వణికిపోతూనే ఉంది.